హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం పోకో M7 Pro 5G అలాగే పోకో C75 5G ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 17th December 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వీడియో మీకు నిన్న నైటే రావాలి, కాకపోతే ఏంటంటే ఈ స్పెక్స్ మన దగ్గరకు వచ్చే వరకు 9 అయిందనమాట నైట్. సో అందువల్ల వీడియోని అయితే రికార్డ్ చేయలేకపోయినా. ఇప్పుడు ఈ మార్నింగ్ కూడా నేను సెకండ్ టైం అయితే రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే మైక్ ఆన్ చేయడం అయితే మర్చిపోయినా సడన్గా. సో మళ్ళీ నేను దీన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డ్ చేస్తున్నా. కొద్దిగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం పోకో M7 Pro 5G ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ అయితే చూద్దాము. దీనికి త్రూ ప్రొటెక్షన్ ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ యూజ్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 inches POLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD డిస్ప్లే అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 2100 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీనికి వీళ్ళు ఏంటంటే మన ఐ స్ట్రెయిన్ తగ్గియనికి వీళ్ళు ఏంటంటే TUV ట్రిపుల్ సర్టిఫికేషన్ పొందినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 6GB 8GB ర్యామ్ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది, 128GB అలాగే 256GB ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5110 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎన్సూరెన్స్ లాస్టింగ్ పవర్ని యూజ్ చేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఏంటంటే మన పవర్ని తక్కువ కన్జ్యూమ్ చేయడానికి యూజ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది, విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 MP ఉంటుంది. ఇది AI సెల్ఫీ అని అంటున్నారు వీళ్ళు. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 తో వస్తుంది, HyperOS మీద వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే 2 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇది Android 14 అంటే Android 16 కూడా వస్తుంది, ఓకేనా. ఇక్కడ M సిరీస్ అంటేనే వీళ్ళు ఆన్లైన్ టార్గెట్గా తీసుకొస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది, 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది, IR బ్లాస్టర్ ఉంది. అలాగే ఇదేంటంటే IP64 ఫ్లాష్ రెసిస్టెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మొత్తం వర్షంలో తీసుకొని పెట్టకండి దీన్ని, చిన్న చిన్న చినుకులకు అయితే సర్వే అవ్వగలుగుతుంది, కానీ మొత్తం వాటర్లో పెట్టడం కానీ వర్షంలో వాడడం కానీ పనిచేయదనమాట. మనం అంటంగా చిన్న చిన్న చినుకులు పడుతుంటే మనం అలా అయితే ఏం పర్లేదు అనమాట. IP64 జస్ట్ అది కూడా ఫ్లాష్ రెసిస్టెన్సీ మాత్రమే ఉంది. ఇక్కడ ఏంటంటే 7.99 mm థిన్ ఉంటుంది, 190 grams వెయిట్ ఉంటుంది ఈ మొబైల్. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 16,999 రూపాయలు అయితే పెట్టారు. ఇక్కడ మీకు ఆఫర్స్ కూడా ఉందన్నమాట. 1000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందన్నమాట, ఓకేనా. ఇక ఇక్కడ ఏంటంటే ఈ సేల్కి వచ్చేసి December 20కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా కొనే వాళ్ళు ఉంటే కొనండి. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం పోకో C75 5G ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే ఒకసారి చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.88 inches HD+LCD డిస్ప్లే ఉంటుంది, 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 600 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 4GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే eMMC 5.1 స్టోరేజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 64GB ఉంటుంది అనమాట స్టోరేజ్ కూడా. ఇక బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ ఉంటుంది, 18 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 MP ఉంటుంది, సోనీ సెన్సార్. ఇది AI ఫీచర్స్ ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫ్రంట్ 5 MP ఉంటుంది. అంటే దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14 మీద వస్తుంది, HyperOS మీద వస్తుంది, 2 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది ఏంటంటే సింగిల్ స్పీకర్తో మాత్రమే వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్తో అయితే రాదు. దీనికి 3.5 mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంది. ఇది వైఫైకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0 కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట, ఓకేనా. దీని థిక్నెస్ చూసుకుంటే 8.22 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకుంటే 205.39 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. దీనికి ప్రైస్ చూసుకున్నట్టయితే ఒకటే వేరియంట్ ఉంటుంది. 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే
7,999 రూపాయలు పెట్టారు. దీని సేల్ చూసుకున్నట్టయితే రేపే వస్తుంది అనమాట, డిసెంబర్ 19కి. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే దీన్ని కొనుక్కోవచ్చు. ఇక గుర్తుపెట్టుకోండి, ఈ 2 మొబైల్కి సంబంధించిన ఇవే. ఈరోజు ఏంటంటే రియల్మీ 14X 5G మొబైల్ కూడా మన ఇండియాలో లాంచ్ అవుతుంది. బట్ ఈరోజు ఆ వీడియో వస్తుందా రాదో చెప్పలేమన్నమాట. ఏంటంటే ఈ వీడియో యాక్చువల్లీ నిన్ననే రావాలి, ఏంది మన పోకో సిరీస్, బట్ లేట్ అయిందనమాట. సో ఇప్పుడు నేను 2 వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ కూడా రావు, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ సేల్ అనేది లాంగ్ ఉందనుకోండి, అంటే ఒక 3-4 డేస్ ఉంటే రేపు వస్తుంది, లేదు రేపు లేదా ఎల్లుండి ఉంటే మాత్రం దాదాపు ఈరోజు నైట్ వరకు అయితే అప్డేట్ అనేది ఇస్తా.